ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాము. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. మార్క్ చాప్టర్ 10 verses 21 and 22 verses. Then Jesus, looking at him, loved him and said to him, one thing you lack, go your way, sell whatever you have and give to the poor, and you will have treasure in heaven, and come, take up the cross and follow me. But he was sad at this word and went away sorrowful, for he had great possessions. దేవునికి స్తోత్రాలు. చూడండి ఏం చేయాలని ఇక్కడ మనకి మార్కు సువార్త 10వ అధ్యాయంలో తను నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏమి చేయాలని 17వ వచనంలో అడిగారు. దానికి జవాబుగా మన యేసయ్య అన్నారు, నీవు దేవుడిచ్చిన వాక్య ప్రకారం జీవించాలన్నప్పుడు దొంగతనం చేయొద్దు, అబద్ధం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసపుచ్చవద్దు అన్నప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను అన్నారు. అప్పుడు యేసయ్య అతను చూసి ప్రేమించి ఈ మాట అన్నారు. బికాజ్ గాడ్ ఇమ్మీడియట్లీ హీ వెంట్ ఇన్ టు ద కరెక్ట్ పాయింట్, ద రైట్ పాయింట్. ఏదైతే అతనికి అవసరమో ఆ జవాబు ఇస్తున్నారు. నువ్వు యు ఆర్ డూయింగ్ రైట్ థింగ్, బట్ దెర్ ఇస్ వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యూ. ఒకటి నీలో కొదువైంది. అదేంటంటే నీ యొక్క ఆస్తిని అమ్మి అవసరతలున్న బీదవారికి నువ్వు సహాయం చేసి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు, నా సిలువని తీసుకొని నువ్వు నన్ను వెంబడించు అని అన్నారు. చూడండి మనం చాలాసార్లు చదువుతాము. మెనీ టైమ్స్ ఎవ్రీ క్రిస్టియన్ ఐ హర్డ్ గివింగ్ దిస్ టెస్టిమోనీ. ప్రతి ఒక్క క్రైస్తవుడు సాక్ష్యం ఇస్తారు, నేను దేవుడిని తెలుసుకున్నాక దేవుడు నాకు ఎంతో మేలు చేశారు. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత నేను, నా పిల్లలు, నా కుటుంబము మేమెంతో ఆశీర్వదించబడ్డాము, ఇళ్ళు కట్టుకున్నాము, మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మాకు దేనికి కొదవలేదు, ఎన్ని చేసిన దేవుడికి స్తోత్రాలు అంటాము. కానీ ఒకటి మనం మర్చిపోతున్నాం, ఒకటి కొదువుగా ఉందని ఇక్కడ యేసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే అన్నీ అనుగ్రహించిన దేవునికి సమస్తాన్ని ఆయన సృష్టిలో నుండి ఆయన మనకిచ్చినప్పుడు అందులో నుంచి మనము దేవుని సేవ కోసం కానీ దేవుని యొక్క చేయమన్న పనులు అంటే పేదలను కనికరించు, విధవరాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని పిల్లలకి మీరు సహాయం చేయాలి, ఆర్ఫన్స్ వారికి మీరు తప్పకుండా సహాయం చేసేవారుగా ఉండాలి. కమ్యూనిటీలో, సమాజంలో ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా, దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన బిడ్డలుగా మన వంతు మనం సహాయం చేయాల్సిన బాధ్యత మనకుందని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నీ ఆశీర్వాదాల ద్వారా ఎంతమంది నీ చేత ఆశీర్వదించబడుతున్నారు. నువ్వు దేవుని యొక్క దీవెనలు పొందేవు. ఆ దీవెనలు నువ్వు ఒక్కళ్ళవే ఉంచుకోకుండా, నీ కుటుంబం ఒక్కటే ఉంచుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాల్సిన బాధ్యతగా ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా మనకు ఉందని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అండ్ కీపింగ్ అండ్ రిసైటింగ్ కమాండ్స్. దేవుని వాక్యాన్ని నేను చదువుకుంటాను, దేవుడి వాక్యం నాలో ఉందనుకుంటాము, కానీ దేవుని కార్యాలు కూడా మనలో ఉండాలని చెప్తున్నారు. నాట్ ఓన్లీ జస్ట్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అని ఉంది ఇక్కడ. ఈయనకి దేవుని వాక్యం ఆయనలో ఉంది, కానీ ఎప్పుడైతే దేవుడు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, నా సిలువను తీసుకొని నువ్వు మొయ్యి అన్నప్పుడు ఆయన ఎంతో ఆస్తిపరుడు కనుక ఇంత ఆస్తి నేను ఇవ్వాలనేసి ఆయన హృదయం ఆస్తి వైపు వెళ్ళిపోయి దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని దేవుడు అన్నారు, ఏం చేయమంటారు, నేను నిత్య జీవులకు రావాలంటే అన్నారు. దేవుడు దానికి కావాల్సిన జవాబు ఇచ్చారు. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. ఇమాజిన్ ద క్రియేటర్ ఈస్ టాకింగ్ టు ఎ క్రియేచర్. దేవుడే అనుగ్రహించారు ఆస్తిని ఆయనకి, కానీ దేవుడిని విడిచిపెట్టాడు, ఆస్తిని పట్టుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడని మనం చూస్తున్నాము. ఈ రోజున ఒకవేళ మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో. ఈ రోజు సాయంత్రానికి మనకి ఏమవుద్దో తెలియదు, రేపేమవుద్దో తెలియదు. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్ త్రూ దిస్ ఎక్స్పీరియన్సెస్. గాడ్ ఈజ్ సేయింగ్ వాట్ ఆర్ వి లెర్నింగ్ అవుట్ ఆఫ్ దీస్ వన్స్. వీటన్నిటి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము? హిస్ ప్రిఫరెన్సెస్, హార్ట్ డిజైర్స్.
ప్రిఫరెన్స్ అంటే నీ హృదయం దేని మీద ఉంటుందో దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. ఆయన హృదయం ఎక్కడుంది? ధనం మీద ఉంది. ఆయన నిర్ణయం ఎలాగుంది? ధనాన్ని పట్టుకున్నాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు. నిత్య జీవం కావాలి అని దానికి సొల్యూషన్ ఏంటి అని అడిగాడు కానీ జవాబు ఇచ్చినప్పుడు ఆ నిత్య జీవాన్ని విడిచిపెట్టుకొని అటు ప్రపంచం వైపు ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా బహుశా వాక్యం వింటున్నా నువ్వు, వాక్యం చదువుతున్నా నేను కూడా ఒక్కసారి మన హృదయాన్ని ఆలోచించుకోవాలి. మన హృదయం దేని మీద ఉంది? ఏది అది ఒక్కటి మనం తక్కువ కలిగి ఉన్నాము? విచ్ వన్ ఈజ్ వీఆర్ ల్యాకింగ్? ద వన్ విచ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to give. Are we giving those ones? Are we doing those things what the Holy Spirit is prompting us? Are we doing that one? And also చూడండి మార్కు సువార్త 8:36-37 చూస్తే you are too wealthy, he is very rich man but no God. దేవుడు లేరు ఆయనకి. If you are rich man, if you have so much, there is no God, you are doomed. ఇంకా ఏది మన దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము. ఎప్పుడైతే మనం దేవుడిని కలిగి ఉంటామో వీ హ్యావ్ ఫుల్నెస్, వీ హ్యావ్ హోల్నెస్, వీ హ్యావ్ ద ఎంటైర్ యూనివర్స్ ఇన్ టు అస్. పరలోక రాజ్యము, భూమికి ఉన్న సమస్తము దేవునిలో ఉన్నవి. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము సంపన్నులము, ధనికులము. అందరికంటే ఎక్కువగా ఎవరంటే ఆస్తిపాస్తులు కలిగిన వారు, దీవెనలు కలిగిన వారు ఎవరైతే యేసు ప్రభుని తన రక్షకుడిగా తన హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఆ దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకొని దాని ప్రకారం నడుచుకుంటామో వారు ఎంతో ఉన్నతమైన వారు, శ్రేష్ఠులు. ఆ శ్రేష్టత్వం ఎలాగుంటుందంటే మనకి మలాకి 4:2 అంటారు, ఆయన రెక్కల కింద ఆయన దగ్గర నుంచి వచ్చే వెలుగులో మనము దినదినము కొవ్విన దూడలాగా ఆ విధంగా మనము ఎంతో బలిష్టంగా దేవుని హస్తంలో బలం చెందుతూ మనం ఉంటాము. దేవునికి స్తోత్రాలు. అండ్ యువర్ డిసిషన్ టుడే, యువర్ చాయిసెస్ టుడే, నీ నిర్ణయాలు, నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావో దాని ప్రకారము యువర్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ. నీ భవిష్యత్తు ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రకారం రేపు నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త. ఇది హెచ్చరిక అనుకోండి, దేవుని నోట్లోంచి వచ్చే మాట అనుకోండి, బట్ దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఫర్ అస్ టుడే. ఎంతో ముఖ్యమైనది, మన జీవితాల్ని మార్చివేసే మాట ఏంటంటే, నువ్వు ధనం వైపు నీ హృదయాన్ని పెట్టి పరిగెత్తుతున్నావా? ఆ ధనాన్ని దేవుడు చేయమన్న కార్యాలను మనం చేసి పరలోక రాజ్యంలో మన ధనాన్ని సమకూర్చుకుంటున్నామా? దేవుని యందు విధేయత కలిగి దేవుని మాట విన్నట్లయితే మనము నిత్య జీవానికి వారసులు అవుతాము. దేవునిలో మనం జీవించి ఉంటాము. సృష్టికర్తలో నువ్వు నేను సదాకాలము మరణం లేకుండా ఉంటామని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. గాడ్ హ్యాస్ సో మచ్ కంపాషన్ ఆన్ us today. That's why he is speaking to us. He is telling us what we need to do. కాబట్టి let us start doing what our Lord Jesus Christ has asked us. దేవుడు ఆయన మహాకృపలో మంచి మంచి వాక్యాలతో, నీతి కలిగిన వాక్యాలతో, మనల్ని సరిదిద్దుకునే వాక్యాలతో మనల్ని ఎంతగానో ప్రేమించి మన యేసయ్య ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వైపు మన దృష్టి ఉండాలి. దేవుడు విడిచిపెట్టమన్నాయి, మనం విడిచిపెట్టాలి. వేటినైతే దేవుడు మనల్ని పట్టుకొని వాటి ద్వారా మనల్ని ఆ జ్ఞానంలో నడవమన్నారో అలాగ మనం నడిచినప్పుడు మన 1000 జనరేషన్స్ని దేవుడు ఆశీర్వదించి ఎలాంటి కొదువు లేకుండా, ఎలాంటి లోటు లేకుండా మనకు కావాల్సిన సమస్త అన్నిటికంటే హైయెస్ట్గా గొప్పవారిగా దేవుడు మనల్ని చేసి, ఇంతకంటే ఎక్కువ ధనికులుగా మనల్ని చేసి, ఎంతగా మనం ఇస్తే చూడండి, నువ్వు 10% ఇస్తే 90%, 90% దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడు మనల్ని అడగట్లేదు. అలాగే నువ్వు ఆ 10% కంటే కూడా కొంచెం ఎక్కువ ఇస్తున్నావు అనుకో, దానికంటే ఇంకెక్కువగా, అన్ని రెట్లు ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. మేము ఇప్పుడు ఈ రోజులకు కూడా నేను చెప్తున్నాను, మా జీవితంలోంచి ఫస్ట్ మాకు రాగానే 15%, 15% మేము చేసి దేవునికి వేరుగా పెట్టేస్తాం. దేవుని సేవ కోసం ఆ యొక్క 10% కాదు, 15% మేము ఇస్తాము. దానిపైన కూడా ఇంకా ఎంతోమందికి సహాయం చేయడానికి మేము పరిగెత్తుకొని వస్తాం. ఎందుకంటే ఇది దేవుడిచ్చింది, దేవుని సేవ కోసం ఉపయోగించినప్పుడు ఇంకా దేవుడు మనల్ని ఒకరి దగ్గర నుంచి ఆశించకుండా ఎంతగానో దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ సమాధానం మనందరికీ నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు నాయన, మీరు చెప్పిన రీతిలో మేము నడవటానికి నాయన, అపోస్తల కార్యాలు 4:12 నాయన, యేసయ్య నామంలోనే మాకు రక్షణ ఉందని, మీ నామం తప్ప వేరే నామం లేదని మీరు మాకు చెప్పారు నాయన. ప్రభా, ఈ రోజున నాయన ధనికుడు నాయన హృదయాన్ని దుఃఖపరచుకో నాయన, ఎంతో దుఃఖాలు. ఎందుకంటే ఆయన ఆ యొక్క ధనాన్ని విడిచిపెట్టలేక నాయన, ఈ ప్రపంచంలో ఉన్న భోగాల్ని విడిచిపెట్టలేక నాయన మిమ్మల్ని విడిచిపెట్టుకున్నాడు నాయన. కానీ ఈ రోజున మీరు మాకు నేర్పిస్తున్నారు నాయన ప్రభా, ఏది మంచో, ఏది శ్రేష్టమైనదో, ఏది
ఉన్నతమైందో, ఏది మాకు మేలు చేసేదో, ఏది మీ నోట్లోంచి నాయన వస్తున్నాయో మాటలు, ఆ మాటల ప్రకారం మేము నడవటానికి మా హృదయాన్ని నాయన మీరు సిద్ధపరచండి నాయన. ఈ యొక్క వెలుగు ఉన్నప్పుడే నాయన మా దీపాల్లో తండ్రి, చమురుతో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో తండ్రి, ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని పొందిన ఆయన, మీరు యొక్క మధ్య ఆకాశంలో రాబోతున్న పెండ్లి కుమారుడిగా రాబోతున్న మిమ్మల్ని మేము ఎదుర్కొనటానికి నాయన, మీ సన్నిధానంలో మేము ఉండటానికి నాయన, మీ నిత్య జీవానికి వారసులం కావడానికి నాయన, ఇచ్చిన సమయాన్ని బహు జాగ్రత్తగా వాడుకోండి నాయన ప్రభా. ఏ సమయంలో ఏ గడియలో మీరు వస్తారో మీకు తెలియదు అని అన్నారు నాయన. మీ రాక కోసం మేము సిద్ధపడి నాయన ప్రభా, ఎంతో మందిని ఆ సిద్ధపాట్లోకి నడిపిస్తూ నాయన ప్రభా, ఇదిగో నాయన ప్రభా, మీతో జీవించే బిడ్డలుగా ఈ వాక్యం వింటున్న మా అందరినీ చెబుతున్నా, నన్ను మా కుటుంబాన్ని నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించినైనా, ఎలాంటి లోటు ఎలాంటి కొదవ లేకుండా క్రీస్తు నాయన మీలో మాకు సమస్త ప్రపంచంలో ఉన్న సమస్తము మాకు మీలో దాగి ఉన్నాయి నాయన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మీ బిడ్డలమైన మాకు నాయన ప్రభా ఎలాంటి లోటు ఎలాంటి తక్కువ లేకుండా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి నాయన ప్రభా, ఇదిగో నా దేవుడు నన్ను ఆశీర్వదించారని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.